హాయ్ అండి. ఈరోజైతే మనం చిన్న పునుగు కానీ ఇడ్లీకి కానీ చట్నీ చేస్తున్నాను. ఈ విధంగా చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, ఒక పావు కప్పు పల్లీలు తీసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి ఘాటుకు సరిపడన్ని వేసుకోవాలి. కొంచెం చిన్న శనగపప్పు తీసుకొని ఈ విధంగా అన్నీ వేపేసుకొని అదే ఆయిల్లో తాలింపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంది కదండి, దాంట్లో తాలింపు వేసేసుకొని తాలింపు గింజలు కట్ తుంపి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకేసి వేపి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే చల్లారినవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. మనం వేపి పెట్టుకునే వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, వాటర్ వేసి మెత్తగా ఈ చట్నీ అయితే కొంచెం మెత్తగా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మనం మినపప్పు పచ్చెనపప్పు వేస్తాం కదా, ఇడ్లీకైనా దోశకైనా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేనైతే చిన్న పునుగు వేస్తున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.